2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ఎస్పెషల్లీ వర్కింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది సార్. ఏంటి అంటే, నా పిల్లోడికి నేను టైం ఇవ్వలేకపోతున్నాను, అలానే నేను ఆగిపోతే నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేయలేను, నేను ఫర్దర్గా నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలి అంటే నేను ఇప్పుడు ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే, వర్క్ అవసరం అనుకుంటుంది. కానీ ఎట్ ఏ టైం పిల్లల్ని టైం ఇవ్వట్లేను, వాడికి కావాల్సిన టైంలో నేను ఉండట్లేను అన్న ఫీలింగ్ పేరెంట్స్కి తెలియకుండానే ఆ గిల్టీనెస్ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని ఎత్తుకొచ్చాము మనం వెస్టర్న్ నుంచి, అంతా అప్పు తెచ్చుకున్నవి ఇవంతా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని, లేకపోతే పిల్లలతో స్పెండ్ చేయట్లేదు. అందులో ముఖ్యంగా విమెన్ని డిమోరలైజ్ చేయడానికి నువ్వు పనికి వెళ్ళిపోతావు, నీకు తెలియదు అన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. చాలామంది హర్ట్ చేస్తా కూడా, బట్ తప్పదు, చెప్పాలి, రియాలిటీ చెప్పాలి. నెంబర్ 1 థింగ్, అలాంటిది ఏది ఉండదు. పిల్లలతో మనం 24 గంటలు కూర్చున్నా, ఓకే, వాళ్ళకి ఎమోషనల్గా మనం సపోర్ట్ ఇచ్చేస్తున్నాం అనుకున్నా, ఎక్కడో లోపం వస్తూనే ఉంటుంది. మనం 100% 100కి 100 వాళ్ళ దగ్గరే కూర్చున్నా, అదేదో వాళ్ళ మీద అతి ఎక్కువ ప్రేమ ఉందని, ఆఫీస్కి వెళ్ళొస్తే తక్కువ ప్రేమ ఉందని కాదు. ఎవరైనా అలా చెప్తుంటే అది రాంగ్, మనస్ఫూర్తిగా అది రాంగ్ అండి. ఏ తల్లి కూడా పిల్లలు ఎటు పోతే అటు పోయారు, నేను మంచిగా ఆఫీస్కి వెళ్తాను అనుకోదు. అయ్యో పిల్లల్ని చూసుకోవడానికే నాకు డబ్బులు కావాలి కాబట్టి వెళ్తున్నానే ఉంటుంది, అంతేగాని రోడ్డు మీద పడేసిపోతాను అన్నట్టు ఉండదు. సో ఏ ఉమెన్తోనూ ఆ మాట అనకూడదు, దట్ నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కాబట్టి నీకు పిల్లలంటే ఇష్టం లేదు అని అనకూడదు. దే విల్ ఆల్వేస్ ఫీల్ దట్ ఇంకొంచెం సేపు నా పిల్లలతో ఉంటే బాగుండని. 24 గంటలు ఉంటే ఇంకో 4 గంటలు ఎక్స్ట్రా ఉండాలని కూడా అనిపిస్తుంది. అలా కాదు. సో అందుకని డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ గిల్టీ ఫీలింగ్. లైఫ్లో ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా గిల్ట్ అవ్వకండి. ఎందుకంటే ఆ గిల్ట్ అనే నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. నేను చాలామంది పేరెంట్స్ని చూశాను, మదర్స్ని, వాళ్ళు పొద్దున్నుంచి 5 వరకు పనిచేస్తారని, పిల్లలతో ఉండట్లేదని, ఆ 5కి వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు దే కమ్ విత్ సో మచ్ ఆఫ్ ఓవర్ లవ్తో వస్తారు. ఎలా అంటే, నా పిల్లలతో లేని నేను వాళ్ళకి ఏదో కొనిచ్చేసేయాలి, వాళ్ళు నన్ను మర్చిపోతారేమో అని. నేను చూశానండి, ఇంట్లో ఉండే కొంతమంది వాళ్ళు, మీ అమ్మ ఊరికి వెళ్ళిపోయింది ఆఫీస్కి అని చెప్పి తప్పు మాటలు చెప్పి వాళ్ళని బ్రేక్ చేయడానికి చూస్తారు. ఎవ్వరు అలాంటి పాపం చేయకూడదండి. మీ అమ్మ వెళ్ళింది అంటే నీకోసమేరా డబ్బులు సంపాదించడానికి, తను మీద పోసుకుని తినడానికి కాదు అనే విషయం చెప్పాలి, నిజంగా చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది, ఆర్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పని చేసుకొని సంపాదించుకోవాలి అన్నది పిల్లలకు కూడా అర్థం అవ్వాలి. ఈ రోజుల్లో నేను ఒక్కడిని సంపాదించేసుకుని తినేస్తే ఒకళ్ళ మీద ఆధారపడి తినడం కాదురా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉండాలి. పిల్లల్ని ఎవరైతే ఇండివిజువల్గా ఉంచుతారో, దట్ ప్రతిదానికి ఎమోషనల్ అయిపోయి పెంచారో, ఆ పిల్లలు స్ట్రాంగ్ ఉంటారు. ఓకే, సో ఇంటికి రాగానే ఓవర్ అతి ప్రేమ అయిపోయి నిన్ను వదిలి వెళ్తున్నందుకు నాకెంతో అవసరము లేదు. ఆ టైంలో వాళ్ళు ఇండివిజువల్గా పెరగడం నేర్చుకుంటారు. వాళ్ళ అవసరాలు మాత్రమే చూడాలి. పిల్లల్ని పెంచుతున్నాము అనేది ఒక పెద్ద మిత్ అండ్ మాయ. పిల్లల్ని మనం పెంచము, పిల్లలు వాళ్ళు పెరుగుతారు. మనము వాళ్ళ అవసరాలకి మాత్రమే ఉండాలి. నిజంగా ఓ రోజు జ్వరం వచ్చింది, ఆబ్వియస్లీ ఆ రోజు వెళ్ళకుండా ఉండాల్సి వస్తుంది. నేను ఎంతోమంది పేరెంట్స్ని చూశాను, విమెన్ సఫర్ అవుతున్న వాళ్ళు, ఇంట్లో పిల్లలకు జ్వరంగా ఉంటుంది, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంటుంది. అవును సార్. అది గిల్ట్ ఎందుకు? దట్స్ ఓకే, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అదే నీకు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే అంత ఓవర్ ఎమోషనల్ అయిపోయి, అయ్యో నా పిల్లవాడిని నేను చూసుకోవడం అవసరం లేదు, దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ చూసి వెళ్ళొచ్చు, తప్పులేదు. అది ఏదో అన్యాయంగా, అదేదో చాలా మోసం జరిగిపోయినట్టు, పిల్లల్ని ఇలా రోడ్డు మీదకి వదిలేసినట్టు, ఇవన్నీ తప్పుడు మాటలు, అట్లాంటివి నమ్మద్దు. ఎట్ ద సేమ్ టైం ఉన్నప్పుడు మాత్రం ఫోన్లు చూస్తూనో, లేకపోతే వాళ్ళని ఇగ్నోర్ చేస్తూనో, వాళ్ళ హెల్త్, వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ని అడ్డు చెప్పకూడదు. వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు నిజంగా హెల్త్ ప్రాబ్లం గనక ఉంటే ఖచ్చితంగా ఒక తల్లి యొక్క కేర్, ఒక తండ్రి యొక్క కేర్ అవసరము. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ అనేది మనం బాధపడిపోవడం వల్ల రాదు. ఉన్నప్పుడు నిజంగా హ్యాపీగా ఉండాలి వాళ్ళతో. వాళ్ళకి తెలియాలి దట్ మా అమ్మా నాన్న ఉన్న టైం క్వాలిటీ టైం. నేను వాళ్ళతో ఉన్నాను అంటే వాళ్ళతోనే ఉంటాం, ఫోన్లు పక్కన పడేసి వాళ్ళతోనే ఉంటాం. వాళ్ళకి కావాల్సినవి
కరెక్ట్ మార్గములో బీ ఏ కరెక్ట్ పేరెంట్ రాదర్ దాన్ గుడ్ పేరెంట్. ఇది నేను మళ్ళీ ఈ మాట చెప్తాను, నేను మంచి పేరెంట్ని అనిపించుకోవాలి నా పిల్లల దగ్గర అని ఉండకండి. కరెక్ట్ పేరెంటింగ్ చేయండి. ఎందుకంటే రేపు వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళు బ్రతకాలి కాబట్టి నువ్వు అన్నీ అలా మోసుకుని తిరగలేవు. సో వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు. వాట్ ఎవర్ యూ ట్యూన్ విత్ దెమ్. కొంతమంది నేను చూశాను అక్కడక్కడ వేసేసి వెళ్ళిపోతారు, ఎవరో పక్కింట్లో వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి పనులు చేయకూడదు. ఎప్పుడు కూడా పేరెంట్గా ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దట్ నేను ఆఫీస్కి వెళ్తే పిల్లల్ని ఎవరు చూస్తారు? ఒకవేళ వైఫ్ వెళ్ళిందనుకో ఆఫీస్కి, హస్బెండ్ ఇంట్లో ఉండి పిల్లల్ని చూడాలి. ఒకవేళ హస్బెండ్ వెళ్ళాడనుకో ఆఫీస్కి, వైఫ్ ఇంట్లో ఉండి పక్కింట్లో వేసేస్తాను. వాళ్ళెవరికి ఎప్పుడైనా ఒకసారి ర్యాండమ్గా ఓకే, బట్ అలా ఎప్పుడు జరగకూడదు. ఎందుకంటే రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ మైండ్లో పడే ఏజ్ అట్లీస్ట్ 7 years వరకు మా పిల్లల మైండ్ ఒక ఎంటీ సీడీ లాంటిది, ఎంటీ పెన్ డ్రైవ్ లాంటిది. దాంట్లోకి నువ్వు ఏం వేస్తే అది వెళ్తాయి. సో పక్కింట్లోనో ఎక్కడో ఎక్కడ ఎవరో వదిలేసాను, పక్కింటి వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, బట్ యూ షుడ్ నాట్ గివ్ దట్ ఛాన్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఫ్యామిలీ వచ్చే ముందే, పిల్లలు వచ్చే ముందే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ డిసైడ్, నేను ఈరోజు వర్క్కి వెళ్తే నువ్వు చూసుకోవాలి, నువ్వు ఈరోజు వర్క్కి వెళ్తే నేను చూసుకోవాలి. ఎప్పుడైనా అవసరమైనది వచ్చిందనుకోండి, యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్చేంజ్, హెల్ప్ చేసుకోవాలి ఇద్దరికిద్దరు, లేకపోతే కాదు. అంతేగాని నేను ఆఫీస్కి వెళ్ళాను అయ్యో అని ఆఫీస్లోను, ఇంటికి వచ్చాను అయ్యో ఆఫీస్ పని చేయలేదు, నన్ను డెవలప్ అవ్వనివ్వట్లేదు ఇంట్లో, కానీ చెయ్యకూడదు. నేను ఒక గొప్ప విషయం చెప్తాను ఇక్కడ. దట్ ఒక లేడీ మా దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం నా కెరియర్ సాక్రిఫైస్ చేశానండి అని. ఓకే, ఆ ఫీలింగ్ ఏ మదర్కి రాకూడదు. సో నువ్వు సాక్రిఫైస్ మొత్తం చేయనవసరం లేదు, రెడ్యూస్ ఇట్, బట్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. సో దట్ నీ లోపల గిల్ట్ ఫీలింగ్ ఆఫ్ నేను నా కెరీర్ని వదిలేశానని, నా పిల్లల్ని వదిలేశానని రెండూ రాకుండా యు జస్ట్ గెట్ దట్. ఓకే, దీన్నే వెస్టర్న్ నుంచి మనం తెచ్చి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని, కంపల్సరీగా వీకెండ్ రాగానే సినిమాకి తీసుకెళ్ళాలి, ఇవి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. వీకెండ్కి వెళ్ళగానే ఓ పార్టీకి తీసుకెళ్ళిపోతే వారి పిల్లలందరినీ అట్లా మాల్లో తిప్పేస్తే నేను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేశాను అన్నది కాదు. ఓకే, ఎప్పుడు పిల్లలతో ఉన్నా వాళ్ళ మైండ్ ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళని యాజ్ ఎ పేరెంట్గా నేను ఇవ్వాల్సిన అన్ని ఫెసిలిటీస్ అండ్ అన్ని యాక్సెసరీస్ ఇస్తున్నానా, అది బీయింగ్ ఎ కరెక్ట్ పేరెంట్ రాదర్ దాన్ బీయింగ్ ఎ గుడ్ పేరెంట్. నేను మంచి అనిపించుకోవడానికి 4 6 ప్యాక్లు తెచ్చిచ్చేసి మాల్ చుట్టూ తిప్పేస్తే కాదు. అట్ ద సేమ్ టైం నేను ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా నేర్పించాలి. ఇట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ లాస్ట్ పాయింట్ చెప్తాను, పిల్లల మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పడుతోంది అనేది మానిటర్ చేస్తేనే పేరెంటింగ్, లేకపోతే కాదు. వాళ్ళు చూసే ఫోన్లలో కావచ్చు, వీడియోల నుంచి కావచ్చు, నువ్వు బయటకు వెళ్తున్నావు కాబట్టి ఫోను ట్యాబు ఇచ్చేస్తానంటే కాదు. పిల్లలకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది నేర్చుకోండి. అంతే తప్పితే గిల్ట్ ఫీల్ అయ్యి కాదు. నో గిల్టీ ఫీలింగ్. మీకు ఆఫీస్కి వెళ్ళేది ఉంది, ఆఫీస్ టైం క్వాలిటీగా గడపండి. మళ్ళీ 5 నిమిషాలకు ఒకసారి ఇంటికి ఫోన్ చేసి ఎలా ఉన్నాడు అవసరం లేదు. ఆఫీస్లో ఆఫీస్ పని. ఇంటికి వచ్చాక మాత్రం మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ దిస్ హెల్ప్స్. ఎస్ సార్, ఖచ్చితంగా. అంటే ప్రతి ఎస్పెషల్లీ మదర్కి చాలా ఉంటుంది సార్. అంటే వాడికి జ్వరం వచ్చినప్పుడు కావచ్చు, లేదు అంటే సరిగ్గా ఫుడ్ తినకపోయినా, ఎందుకు వీడే ఇలా వెళ్ళిపోతున్నాడు, నేను లేకపోవడమేనా ఈ రీజన్ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఆ గిల్టీని అయ్యో నిజంగా సఫర్ అయిన వాళ్ళు నేను ప్రాక్టికల్గా చూశాను సార్. కానీ ఈ వీడియో ద్వారా అంటే మనం టైం ఇంత క్వాలిటీగా ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా అర్థమైంది. అండ్ ఈ వీడియో కూడా ప్రతి ఒక్క అంటే ఎవరైతే ఇలాంటి గిల్టీ ఫీలింగ్లో ఉన్నారో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, గ్రేట్ నాలెడ్జ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.